హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్హా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి దాబా స్టైల్ చికెన్ కర్రీ. ఏం లేదండి, ఈరోజు మాకు దాబా స్టైల్లో చికెన్ కర్రీ తినాలి అనిపించింది. మరి తినాలి అంటే ప్రిపేర్ చేయాలి కదా. పదండి మరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్నది 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. సో దానికి తగినట్టుగా 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 3 లేదా 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కట్ చేసి అవి కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని మ్యారినేషన్ కోసం చికెన్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా అన్నీ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చి టమాటోస్, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 1/2 కప్ పెరుగు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ నేను జీరా పౌడర్ వేసుకోవడం మర్చిపోయాను, మీరు కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ టమాటోస్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో మ్యారినేట్ చేసుకొని 30 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకున్న చికెన్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో చికెన్ వేసుకొని ఒక 75% కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత చికెన్ని తీసుకొని పక్కకి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసిన కడాయిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన టమాటో పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని కర్రీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్తో లేదా చపాతీతో కానీ సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి. మీకు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్స్తో కలిపి సర్వ్ చేసుకొని తినండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.